కేంద్రంపై బాబా రామ్దేవ్ మరోసారి నిప్పులు చెరిగారు. 11,000 మందితో సైన్యాన్ని ఏర్పాటు చేస్తానని, వారి రక్షణలో రామ్లీలా మైదానంలో మళ్లీ దీక్ష చేస్తానని ప్రకటించారు. దీక్షను అడ్డుకుంటే తన సైన్యం తగిన జవాబిస్తుందని హెచ్చరించారు. రామ్దేవ్ నిజ స్వరూపం ఈ స్టేట్మెంట్ తో బయటపడిందని కేంద్రం మండిపడింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించడంతో రామ్దేవ్ ప్రకటనపై యూ టర్న్ తీసుకున్నారు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో తన దీక్షను భగ్నం చేసిన కేంద్రంపై బాబా రామ్దేవ్ కోపంతో ఊగిపోతున్నారు. సేమ్ ప్లేస్ లో త్వరలో మళ్లీ దీక్ష చేస్తానని సవాల్ విసురుతున్నారు. 11,000 మంది అనుచరులతో సైన్యాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ప్రతి జిల్లా నుంచి 30 మంది యువతీ యువకులకు ఆయుధ శిక్షణ ఇస్తామని తెలిపారు. రామ్లీలా మైదానంలో మళ్లీ చేపట్టబోయే దీక్షను అడ్డుకుంటే తన సైన్యం పోలీసులకు తగిన జవాబిస్తుందని బాబా రామ్దేవ్ హెచ్చరించారు. ప్రతి జిల్లా నుంచి 30 మంది యువతీ యువకులను రప్పిస్తాం. పతంజలి పీఠంలో శిక్షణ ఇస్తాం. శాస్త్రాలతో పాటు అస్త్రాల్లో కూడా ట్రైనింగ్ ఇస్తాం. రామ్లీలా మైదానంలో నేను మళ్లీ దీక్షను చేపట్టినప్పుడు ఎవరు అడ్డుకుంటారో చూస్తాను. రామ్దేవ్ ప్రకటనపై కేంద్రం విరుచుకుపడింది. రామ్దేవ్ నిజస్వరూపం బయటపడిందని హోంమంత్రి చిదంబరం అన్నారు. రెచ్చగొట్టే ప్రకటన చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ ఆడించినట్టు రామ్దేవ్ ఆడుతున్నారని విమర్శించారు. I think by making that statement, he has exposed his ఈ ప్రకటన ఆయన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. ఆర్మీని ఏర్పాటు చేయమని చెప్పండి. ఏం చేయాలో మాకు తెలుసు. ఆయన ఆర్ఎస్ఎస్ ఆడించినట్టు ఆడుతున్నారు. కర్ణాటకలోని పుత్తూరులో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి రామ్దేవ్ హాజరయ్యారు. దీక్షపై ఆయన మాట తప్పారు. మతతత్వ శక్తుల చేతిలో పావుగా మారారు. At Puttur, Karnataka, the announcement by the RSS. రామ్దేవ్ హింసా ప్రవృత్తిని ఈ ప్రకటన బయటపెట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. రామ్దేవ్ దర్శనానికి బీజేపీ నేతలు క్యూలు కట్టడం సిగ్గుచేటని విమర్శించారు. ये बात साफ जाहिर हो चुकी है कि రామ్దేవ్ హింసా ప్రవృత్తికి ఇది నిదర్శనం. హింసను ప్రేరేపించే ఆర్ఎస్ఎస్ ఆయన్ను నడిపిస్తోంది. బీజేపీ నేతలు ఆయన్ను దర్శించుకోవడానికి పరుగులు పెట్టడం సిగ్గుచేటు. उमा भारती मिलने गई और इतना उनको गडकरी जी को इतनी प्रेरणा मिली कि वहां కాంగ్రెస్ కేంద్రం ముప్పేట దాడి చేయడంతో సైన్యంపై రామ్దేవ్ మాట మార్చారు. బాంబులతో తుపాకులతో సైన్యాన్ని తయారు చేయడం లేదని, కరాటే, కుంగ్ఫూ లాంటి మార్షల్ ఆర్ట్స్ లో మాత్రమే అనుచరులకు శిక్షణ ఇస్తామని వివరణిచ్చారు. Badrinath Premiere Show in London at Harrow Safari Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Fans Premiere Show in UK at 4 p.m. Berlin Eastham Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Premiere Show in Edinburgh, Scotland at Dominican Cinemas on 9th June at 9 p.m. For tickets, please contact Gaddam Pradeep 07809637218. నాగనాథ నీతో భద్రీనా